వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో టీడీపీ జనసేన దూకుడు పెంచుతున్నాయి. ఈ నెల 18 నుంచి జనసేన సభ్యత్వం నమోదు చేయనుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేనలో 6,47,000 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈసారి 9 లక్షలకు సభ్యుల సంఖ్య పెంచాలని జనసేన టార్గెట్ పెట్టుకుంది. త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 10 రోజుల పాటు సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు తెలంగాణలో కీలక నేతలు టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడతాయా? నిజంగా జనసేన టీడీపీకు తెలంగాణలో సీన్ ఉందా? ఇదే అంశంకు సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. తాజా పొలిటికల్ అప్డేట్స్ నేపథ్యంలో చర్చలో పాల్గొంటున్నారు విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మిరియాల రామకృష్ణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జ్యోత్స్న గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, రామకృష్ణ మిరియాల గారు, అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 ఎన్డీఏ కూటమిగా అక్కడికి వెళ్ళాయి, సక్సెస్ సాధించాయి. మీరు కూడా సెలెక్టెడ్గా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు. స్ట్రైక్ రేట్ 100% మీరు 21 స్థానాల్లో విజయం సాధించారు. అంటే వేరేజ్ తెలంగాణలో ఆ పరిస్థితి మీకు ఉందా అని? ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు తెలంగాణలో ఎన్నిసార్లు పోటీ చేశారు, మీకు వచ్చిన ఫలితాలు అనేది కూడా ఒక లెక్క కదా. అభిమానం వేరు, రాజకీయంగా మీకు వాళ్ళు కనెక్ట్ అవ్వటం అనేది వేరు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, అంటే 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు 8 చోట్ల పోటీ చేస్తే ఎక్కడ గెలవని పరిస్థితి ఉంది. మరి ఈ సభ్యత్వ నమోదు దేనికి? అంటే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానిక, రేపొద్దున నిజంగా సీరియస్గానే ఇక్కడ ప్రజాక్షేత్రంలో పోరుకు సిద్ధం అవటానిక, ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే, ముఖ్యంగా మీరు పొత్తు విషయానికి పక్కన పెడితే ఫస్ట్ అంటే మేము ఎన్డీఏలోనే ఉన్నాం, తెలుగుదేశం జనసేనతోనే మిత్రపక్షాలు మాకు అవన్నీ కూడా. అయితే మీరు ఫస్ట్ కోర్గా జనసేన ప్రస్థానాన్ని మీరు గమనించినట్లయితే, జనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్లోనే, తెలంగాణలో పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో ఆంధ్రప్రదేశ్కే పార్టీ పెడుతున్నానని ఏ రోజు ప్రస్తావించలేదు. ఆయన మూల సిద్ధాంతం ఏంటంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, 3వ ప్రత్యామ్నాయం అనేది బలంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క వేదికగా జనసేన ఉపయోగపడాలని ఆయన అనుకున్నారో, మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు. సో అదే విధంగా తెలంగాణనే కాదు, ఇంకా ఏ రాష్ట్రాల్లో అయినా విస్తరించే అవకాశం జనసేనకు ఉంది. ఒక తెలంగాణను ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన పార్టీ అయితే జనసేన కాదు. కాకపోతే ఈ ప్రస్థానానికి 25 సంవత్సరాలు టైం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2019లో చూసినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. మీరు తెలంగాణలో కూడా ఏ రోజు కూడా జనసేన అనేక సమస్యల మీద నేను అదే విద్యార్థి నాయకుడిగా ఉన్న దగ్గర నుంచి కూడా 2014 నుంచి కూడా మేము అనేక సమస్యల మీద తెలంగాణలో పోరాటం జరిగింది. మీరు ఇంకా ఎన్నికల విషయానికి వస్తే, మేము 2019 ఎంపీ ఎలక్షన్స్లో ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్లో, మల్కాజ్గిరిలో గణనీయమైన ఓట్లు వచ్చినాయి, ఖమ్మంలో వచ్చినాయి, నల్గొండలో వచ్చినాయి. కొన్ని నియోజకవర్గాలు, కొన్ని అసెంబ్లీ, కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మేము 3rd లార్జెస్ట్ పార్టీకి కూడా నిలవటం జరిగింది. అదేవిధంగా మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ అంటే లాస్ట్ టైం జరిగిన స్థానిక సంస్థ సర్పంచ్లో గుర్తు లేకపోయినప్పటికీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా నిలబడి కొన్ని జిల్లాల్లో 3rd లార్జెస్ట్ పార్టీగా మేము నిలవటం జరిగింది. అదేవిధంగా 2024 ఎలక్షన్స్లో, మొన్న 2023లో తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో 8 స్థానాల్లో బీజేపీతో పొత్తులో జరగడం జరిగింది. ఆ 8 స్థానాల్లో నేను కూడా ఖమ్మం నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. గణనీయమైన ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదనో, కానీ ఆంధ్రప్రదేశానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎక్కువ ఉందనో, తెలంగాణలో ఏ రోజు పర్యటించకపోయినప్పటికీ, కొంత తెలంగాణ ఆంధ్ర విడిపోయి కొన్ని రోజులు అవుతుందని తెలంగాణ సమస్యలను ప్రస్తావించకపోయినప్పటికీ, తెలంగాణ ఏ రోజు కూడా స్పందించకపోయినప్పటికీ కూడా మేము గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నాం. 15 రోజుల ముందు, అంటే కరెక్ట్ గా 10వ తారీఖు మా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే, కుకట్పల్లిలో మాకు 15 రోజుల్లో వచ్చిన ఓట్లు 40,000. మీరు ఖమ్మం జిల్లాలో మేము 4 స్థానాల్లో పోటీ, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు ఉంటే 4 స్థానాల్లో మేము పోటీ చేసినాం. 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది, గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నాం. అక్కడ కూడా 3rd లార్జెస్ట్ పార్టీగా మేము నిలవగలిగినాం. అంటే ఇలా మా మిత్రపక్షంతో మేము కంపేర్ చేయకూడదు, కానీ వాళ్ళు పోటీ చేసిన 6 స్థానాల్లో కల్లా మా 4 స్థానాలు వచ్చినాయి. ఫస్ట్ మొదటి 4 స్థానాల్లో కూడా జనసేన ఉంది. కాకపోతే టైం తక్కువ ఉండటం, కొంత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దృష్టి సారించకపోవడం వల్ల కొంత ఓట్లు తగ్గినాయి. కానీ ఖచ్చితంగా మేము చెప్పబోతున్నాం, ఇప్పుడు కూడా అదే ప్రశ్న తలెత్తుంది కదా. ఆంధ్ర పాలిటిక్స్ లో చాలా కీలకంగా ఆయన ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, 21 స్థానాలు గెలుచుకున్నారు. మీరు కేబినెట్ లో అక్కడ మంత్రులుగా ఉన్నారు మీ పార్టీ నేతలు. అంటే అక్కడ ఉన్న ఫోకస్ ఇక్కడ ఆ స్థాయిలో ఉంటుందా? అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ప్రస్తుతం ఒక్కొక్క వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ 30 సంవత్సరాల్లో అంత స్థాయికి ఎదిగిందంటే ప్రతి రాష్ట్రంలో ప్రతిసారి పోటీ చేసే సందర్భాలు లేవు. మీరు జిహెచ్ఎంసీలో చూసినట్లయితే టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒకసారి పోటీ చేయని పరిస్థితి ఉంది. ఆ వ్యూహాత్మకంగా తెలంగాణలో కొంత దృష్టి సారించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2023 ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మాట ఇచ్చారు, రాబోయే రోజుల్లో నేను తెలంగాణలో పర్యటించబోతున్నా, రాబోయే రోజుల్లో తెలంగాణలో మేము పార్టీని బలోపేతం చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి
కాబట్టి ఆయన ప్రభుత్వ కార్యకలాపాల మీద దృష్టి పెట్టారు. ఖచ్చితంగా 1-2 months లో తెలంగాణలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించబోతున్నారు. రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారం. నమస్తే మేడం. జ్యోత్స్న గారితో మాట్లాడే ముందు చందు శ్రీనివాస్ గారు, ఇక్కడ స్టేట్ డివిజన్కి ముందు పాలిటిక్స్ వేరు, డివిజన్ తర్వాత పాలిటిక్స్ వేరు. డివిజన్ అయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ కొంత సిగ్నిఫికెంట్ సీట్లు సాధించింది. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళటం ఇవన్నీ కొన్ని జరిగాయి. బట్ వేరేజ్ 2018 ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు వచ్చాయి. తర్వాత వాళ్ళు కొంత బీఆర్ఎస్ కనెక్ట్ అవడం ఇవంతా జరిగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మళ్ళీ ఎదిగే అవకాశం ఇక్కడ ఉందా? ఆ స్కోప్ ఉందా మారిన ఈక్వేషన్స్లో? డెఫినెట్గా సతీష్ గారు, ముందుగా 10 టీవీ వీక్షకులకి, ప్యానల్ సభ్యులకి మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ. గుడ్ మార్నింగ్. అంటే ఒకటే, దశాబ్దం పైన పార్టీ మార్చి 14th 2014లో ఇదే తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ పెట్టారు. అదేవిధంగా 4 దశాబ్దాల క్రితం టీడీపీ పార్టీ ఇక్కడే పురుడు పోసుకుంది. అంటే ఏ పార్టీలైనా హైదరాబాద్ కేంద్రంగా ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం ఇప్పుడు భౌతికంగా విడిపోయినా 2 రాష్ట్రాలు అయిపోయినా మూలాలన్నీ హైదరాబాద్తోనే ఉంటాయి. ఇప్పుడు మీరన్నట్టు అప్పుడు సెంటిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఈరోజు 2 రాష్ట్రాలని ఎవరు అనుకోవట్లా, ఒకటే అనే భావన కలిగింది. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కావచ్చు, పూర్తిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో వాళ్ళిద్దరూ మమేకమై ఉన్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వాళ్ళ స్నేహితం బాగుంది, కానీ రాష్ట్ర అభివృద్ధి పాయింట్లో నిర్లక్ష్యం చేశారనేది ప్రజల భావన. అదే సమయంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే యాదృచ్ఛికమేమో తెలియదు, కానీ ఒకప్పుడు తెలుగుదేశం సహచరుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. దశాబ్దం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కే దశాబ్దం పట్టింది అధికారంలో రావడానికి. అది రేవంత్ రెడ్డి రూపాయలు ఇక్కడ అవ్వటం, అక్కడ ఈయన చంద్రబాబు నాయుడు గారు కట్టడం ఒక సౌహృద్భావ వాతావరణం వచ్చింది. కాబట్టి అది స్నేహం వేరు, రాష్ట్రాల యొక్క పరిస్థితులు వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి 2029 నాటికి షర్మిల గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతారని అక్కడ అంటున్నారు. అది రాజకీయం. ఇక్కడేమో స్నేహవాస్తవం అంటున్నారు. ఇక్కడ ఒకటే ఏంటంటే, ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, జనసేన టీడీపీ రేపు నెక్స్ట్ జరిగే దాంట్లో ఇక్కడ తెలంగాణలో తన యొక్క పాత్ర ఏంటి అని, అంటే ఇమీడియట్ గా మనం చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పకుండా. ఈ లోకల్ బాడీలో గత ఎలక్షన్స్ మనం చూస్తే సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడినట్టుగా 42 సీట్లు దాదాపుగా. అప్పుడు ఇదే లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి బీజేపీ పెద్దలను ఒప్పించి, అప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి జనసేన ఆల్రెడీ కొన్ని స్థానాల్లో కూడా పోటీ చేసి అభ్యర్థులు కూడా ప్రకటించారు. వాళ్ళందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటిని, నేను ఆల్రెడీ మాట ఇచ్చాను, నా కోసం మీకు నెక్స్ట్ డెఫినెట్గా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనగానే ఎక్కడ కూడా ఆయన విభేదించకుండా అధ్యక్షుడిని ఒక్క మాట ప్రకారం పూర్తి సహాయం ఆ రోజు బీజేపీకి అందించబడే 42 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ సంస్కృతిలో భాగమైపోయారు, సెటిలర్స్ అంతా కలిసిపోయారు. కాబట్టి ఎవరు ఊహించిన విధంగా గ్రాఫ్ ఆ విధంగా బీజేపీ పెరిగింది. ఆ తర్వాత క్రమంలో ఏంటంటే, ఇప్పుడు విడిగా మొన్న 8 స్థానాలు ఒక తన ఉనికిని కాపాడుకోకూడదు జనసేన. టీడీపీ పోటీ చెప్పినా వైసీపీ అనేది అసలు లేదు, చెప్పిన తన ఉనికిని కాపాడుకుంది. బ్రదర్ చెప్పినట్టుగా కూకట్పల్లిలో అయితే ఒక 40-50 సీట్లు అంటే గౌరవప్రదంగానే వచ్చింది. కాదు ఇక్కడ ధైర్యంగా నిలబడ్డారా లేదా క్షేత్ర స్థాయిలో అనేది. ఇప్పుడు మొదటి నుంచి ఏంటంటే, నాకు తెలంగాణ సాహిత్యం అన్నా, కవులు కళాకారులన్నా, ఆ పోరాట పట్టిమన్నా అది నాకు ఇష్టం అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇక్కడ చరిత్రలో మమేకం అయిపోయాడు. అందుకని ఎప్పుడు కూడా తెలంగాణని ఆయన విస్మరించాల. కాకపోతే ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కడా గెలవడని విమర్శించిన ఈనాటి రాజకీయ నాయకులు దశాబ్దం పోరాడారు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు వచ్చినా, 16 టీడీపీకి వచ్చినా, జనసేనకు 2 వచ్చినా, బీజేపీ 3 వచ్చినా, 21 స్థానాల్లో కీలకం. ఆ 21 స్థానాలు సెంటర్లో కీలకమైంది. ఓకే, అంటే అక్కడ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం ఇక్కడ పడుతుందా? డెఫినెట్ గా ఇక్కడ ప్రజలు తండోపతండాలకు వస్తారు. ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, తెలంగాణ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన పోరాట పట్టమ యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అని చూడండి, ఒక యూనివర్సిటీ నుంచి ప్రొడక్ట్ వచ్చిన వ్యక్తికి ఒక సీట్ ఇచ్చి పోటీ చేయటం, నిలబెట్టడం ఉందా, అతను గెలుస్తాడా లేదని పక్కన పెట్టి, అంటే తన ఉనికిని కాపాడుకోవడానికి పార్టీని సస్టైన్ కావడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ డెఫినెట్ గా జనసేనకి మొన్న ఆయన కొండగట్టు వచ్చినప్పుడు చెప్పాడు స్వయంగా,
రాజకీయంగా నేను డెఫినెట్ గా బీజేపీతో కలిసి వెళ్తా అన్నాడు. ఇకపోతే టీడీపీ కలిసి వస్తా లేదని. ఇదే సమయంలో టీడీపీ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఇక్కడే నేను పార్టీ పురుడు పోసుకుంది, దీనికి క్యాడర్ ఉన్నారు, ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు ప్రతి గ్రామాన్ని ఉన్నారు. కాబట్టి మేము డెఫినెట్ ఆయన కూడా ఏంటంటే రాజకీయంగా పూర్వవైపు టీడీపీకి తేటానికి తెలంగాణలో నడుము బిగించినట్టు కనపడుతుంది. ఇది డెఫినెట్ గా అక్కడ పొత్తు ఉంది కాబట్టి ఈ 3 పార్టీలకి. ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ మొన్న ఎంపీ సీట్లు చూడండి, ఒక 4 సీట్ల నుంచి 8 సీట్లకు ఎగబాకింది. అంటే గ్రాప్ రేట్ బీఆర్ఎస్ మొత్తం తీసుకుంది బీజేపీ. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే, ఇదే టీడీపీ కలిస్తే ఈ 3 పార్టీలకి రేపు డి అంటే డి అనే విధంగా కాంగ్రెస్ తో ఇప్పుడు బీఆర్ఎస్ తెరమరుగు అవుతుంది. అప్పుడు ఏంటి, కాంగ్రెస్ తో పోటీ అనేది బీజేపీ ఈ కూటమి వస్తుంది అనమాట. కాబట్టి అద్భుతమైన అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి టీడీపీకి జనసేన కలిస్తే గనక ఈ కూటమి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయిందో తెలంగాణలో సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఫ్యూచర్ లో మెండుగా కనుక. కానీ ఇక్కడ ఎక్కువ మంది మెజారిటీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, లేదంటే చంద్రబాబు నాయుడిని ఇష్టపడే వాళ్ళు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు కాబట్టి మొన్న ఎలక్షన్స్ లో ఆయనకు మద్దతుగా నిలిచారని కొందరు అంటారు. అంటే రేపు పొద్దున్న సడన్ గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటర్ కూడా ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారు, ఎవరు ఉంటారనేదే ఆలోచిస్తారు. మొన్నటి ఎలక్షన్స్ లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఇంక నెక్స్ట్ వాతావరణం లేదనేసరికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మొత్తం మారిపోయింది. అంటే ఎంపీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ సెంటర్ చూస్తారు సార్, ఎవరు బీజేపీ వస్తుందా మోదీ గారు వస్తారని చూస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ 4 నుంచి 8 సీట్లకు వెళ్ళిపోయింది. అదే నిలబడిన వ్యక్తులు అరవింద్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ఈటలు కావచ్చు, వీళ్ళంతా గెలవగలిగారు కదా, ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయి. అది వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ మీరన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఉన్న సపోర్ట్ చేసింది. ఇప్పుడు సిటీలో మొత్తం కూడా కంప్లీట్ గా వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఎదిగిన వాళ్ళే. ఇప్పుడు షేర్లింగపల్లి నిన్న జారిన గాంధీ గారు కావచ్చు, మాధవరావు కృష్ణారావు కావచ్చు, ప్రకాష్ అందరూ కూడా ఆయన వచ్చి కలిసిన వాళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్తున్నారు, రేపు తెలుగుదేశం ఇక్కడ విస్తరించింది అనుకోండి, ఏదైనా రాజకీయాలు జరగవచ్చు సార్. సెంటర్ లో బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ జనసేన కలిసి వస్తే, టీడీపీ కూడా కలిసి వస్తే, వీళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు అక్కడ ఆ కర్మాగారాలు తయారైన వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్. జ్యోత్స్న గారు అంటే తెలంగాణ పైన టీడీపీ జనసేన ఫోకస్ పెట్టిన అంశం పైన మనం డిస్కస్ చేస్తున్నాం మేడం. మొన్న మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ పార్టీ ఉంటుంది అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఆ మీటింగ్ లో మీరు కూడా ఉన్నారు వేదిక పైన. స్పెసిఫిక్గా నిజంగా స్కోప్ ఉందా అని. ఇప్పుడు ఎందుకంటే 2014 ఎన్నికల్లో మీకు 15 సీట్లు వచ్చాయి, దాన్ని ఎవరు కాదన్నారు. 2018 ఎన్నికల్లో 2 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. మొన్నటి ఎలక్షన్కి వచ్చేసరికి అసలు పోటీ చేయకుండానే మీరు దూరం అయ్యారు. నిజంగా పునర్వైభవం సాధ్యమా? స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అధికారంలో రావడం, బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసాం. బీజేపీ ఎదగాలనుకుంటుంది. అంటే ఏపీలో ఉన్న ఈక్వేషన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెలిస్తే గ్రేటర్ ఎలక్షన్స్లో టీడీపీ కూడా కలిసే అవకాశం ఉందా? సతీష్ గారు, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆవిర్భావం అనేటువంటిది పార్టీ ఇక్కడే జరిగిందండి. అంటే బేసికల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ గడ్డ మీదే ఆవిర్భావం జరిగింది, ఇందులో డౌట్ లేదు. అయితే ఇంకో విషయం కూడా మనం ఏం గమనించాలంటే, 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో మా పాత్ర ఒక ఇంటిగ్రల్ పాత్ర. తెలుగుదేశం పాత్ర ఇంటిగ్రల్ పాత్ర. ఎందుకో చెప్తాను నేను. 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో కూడా మేము ఎక్కడా కూడా స్టేట్ విడిచి మేమేం వెళ్ళిపోలేదు. స్టేట్ ఎందుకనంటే ఇక్కడ పుట్టినటువంటి పార్టీ అండి. మా సిద్ధాంతం చాలా క్లియర్. మేము తెలుగు ప్రజల కోసం పుట్టాం, తెలుగు ప్రజలకి సేవ చేసుకుంటాం. తెలుగు ప్రజలు ఎక్కడుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చేస్తాం. అంటే వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ లైన్ అన్నమాట పార్టీకి. అయితే 10 సంవత్సరాలుగా కూడా వివిధ అంశాల మీద మేమేమి అంటే డోంట్ టేక్ మీ రాంగ్ సతీష్ గారు, కానీ ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ ఎన్నికలకు ముందర 1 సంవత్సరం 2 సంవత్సరాలు సంవత్సరంన్నర ముందర షర్మిల గారు కూడా ఇక్కడికి వచ్చి నేను పార్టీ పెట్టేసాను, అయిపోయింది ఎగిరేశారు కదా, అయింది కదా అది కూడా. సో అయితే ఇవాళ నేను ఏమంటాను అనంటే, గత 10 సంవత్సరాలుగా కూడా వివిధ అంశాల మీద తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, అందులో డౌట్ లేదు. మహిళా కమిషన్ కి తీసుకోండి, మేమే ఫైట్ చేసాం. నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేసాం, రైతుల పక్షాన ఫైట్ చేసాం, విద్యార్థుల పక్షాన ఫైట్ చేసాం. ఇంకా చెప్పాలి అనంటే సతీష్ గారు, 2014లో మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి వాళ్ళు తీసుకున్నా సరే మేము ఎక్కడా కూడా మా పోరాట పట్టిమని వదలలేదండి, ఎక్కడా వదలలేదు. వాళ్ళు 2014 నుంచి ఒకటే నినాదం తీసుకుని వెళ్తున్నారు, తెలుగుదేశం పని అయిపోయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిన ప్రతిసారి
తెలుగుదేశం పని అయిపోయింది అంటారు. అయినా సరే మళ్ళీ డబుల్ రిగర్ తో మేము బ్యాక్ వస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం గమనించాలంటే, కొంత ప్రాక్టికాలిటీ కూడా మాట్లాడుకుంటే నాయకులు వెళ్ళిపోయిన ప్రతిసారి కొంత పార్టీ అయితే నష్టపోతుంది కదా సతీష్ గారు. నష్టపోదు అని మేమేం గాల్లో మాట్లాడం కదా, పార్టీ నష్టపోతుంది. కానీ ఒక బెనిఫిట్ తెలుగుదేశానికి ఏంటి అని అంటే, నాయకుల్ని అంటే తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ మా దగ్గర ఉంటుంది. కార్యకర్తలే నాయకులుగా ఎదుగుతూ ఉంటారన్నమాట. కానీ దానికి కొంచెం టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది కదా. సో దాంట్లో భాగంగా కొంత సమయాన్ని మేము తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అండ్ ఆల్సో ఇందాక జనసేన ప్రతినిధి చెప్పినట్టుగా ఎస్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కొంత ఎక్కువ సమయాన్ని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరం చూసాం 5 సంవత్సరాలుగా. ఎంత ఇక్కట్లు పడ్డారో అక్కడ ప్రజలు, ఎంత ఇబ్బందులు పడ్డారో. సో డెఫినెట్ గా కొంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే అక్కడ కొంచెం సెటిల్ అయ్యి, ఇన్ ది సెన్స్ ప్రజాప్రభుత్వం ఏర్పడింది, అక్కడ ప్రజల్ని మనం చూసుకుంటున్నాం అనేటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మీద కూడా ఒక కాన్సన్ట్రేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేటువంటిది, తెలుగుదేశం ఇంపాక్ట్ అనేటువంటిది, జనసేన ఇంపాక్ట్ అనేటువంటిది, భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ అనేటువంటిది గట్టిగా ఉంటుందండి తెలంగాణలో. ఎందుకో చెప్తాను వినండి. అంటే ఖచ్చితంగా ఈ మూడు కలవడం ఖాయమా? ఖచ్చితంగా మళ్ళీ సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ ఎన్డీఏ కూటమి లాగా ఇక్కడ కూడా ముగ్గురు కలిసే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్కమింగ్ ఉన్నాయి, గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, పోటీ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉందా? నేను సతీష్ గారు, నేను పార్టీ అధికార ప్రతినిధిగా, ఈవెన్ జనసేన అధికార ప్రతినిధిగా, అంటిల్ అండ్ అన్లెస్ పార్టీ అధికారికంగా ఏదన్నా అనౌన్స్ చేస్తే తప్పించి మేమేం చెప్పడానికి ఉండదు, మొదటి విషయం. కానీ ఖచ్చితంగా ఎన్డీఏలో భాగస్వాములుగా అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్డీఏలో భాగస్వాములుగా మేము కేంద్రంలో కూడా ఉన్నాం. సో ఖచ్చితంగా ఇంకో రాష్ట్రంలో కూడా భాగస్వాములుగా ఉండాలి, అందరం కలిసికట్టుగా పోటీ చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే పార్టీలుగా మాకు కూడా ఉంటుంది కదండి. ఉండదని నేను అనలేను కదా. కాకపోతే అధికారికంగా ఆ ప్రకటన కోసం అధికారికంగా ఎలా ఆలోచిస్తాయి అనేటువంటి దాని మీద అయితే ఒక క్లారిటీ రావాలి. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ఇంజిన్ టీడీపీ, తర్వాత జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక పెట్టనుకుందాం. ఇక్కడ మెయిన్ ఇంజిన్ భారతీయ జనతా పార్టీ లీడ్ పార్టీ. అంటే మీరు ఒక అలయన్స్ అయితే లీడ్ పార్టీకి అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది, దాంతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన చేయవలసిన పరిస్థితి. నేను ఒక విషయం చెప్తాను సతీష్ గారు, కోయలేషన్ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా ఎవరు లీడు ఎవరు ఇది అని ఉండదండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. యూ నో ఇట్, యువర్ వెరీ సీనియర్ జర్నలిస్ట్, యూ నో ఇట్ వెరీ క్లియర్లీ. ఎలా ఉంటుంది అని అంటే, పార్టీలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు మ్యాచ్ అయితే మాత్రమే ఆ కోయలేషన్ అనేటువంటి సక్సెస్ఫుల్ గా ముందరికెళ్తుందండి. అలయన్స్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. ఇప్పుడు మనం కనుక ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఎస్, ప్రధాన ప్రతిపక్షంగా, ఎందుకంటే టీడీపీ ఉండింది అనేటువంటి, టీడీపీ ఉంది కాబట్టి మీరు ఆ మాట అంటుండొచ్చు. కానీ నిజంగా కూడా మొన్నటి ఎలక్షన్స్ లో ఒక టీమ్ వర్క్ ఏదైతే ఉందో మీరు గమనించండి. అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇట్స్ అ వెరీ, అంటే ఐ వుడెంట్ సే వన్ ఇస్ ఫస్ట్, వన్ ఇస్ సెకండ్, వన్ ఇస్ థర్డ్ అని నేను ఎక్కడ చెప్పనండి. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఈ మాట చాలా గట్టిగా ఎందుకు చెప్తానంటే, దట్ ఈస్ కోయలేషన్ పాలిటిక్స్. ఇవాల్టి రోజున ఎలా అయితే నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మంత్రులుగా మిగతా వ్యక్తులు ఉన్నారు. అలానే మనకి 3 పార్టీల నుంచి మంత్రివర్గంలో స్థానాలు ఉన్నాయి. సో ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ దేర్ అండ్ దేర్ వర్క్ దేర్. సో అయితే మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉందంటే ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇవాల్టి రోజున ఒక బెనిఫిట్ ఏదైతే ఉంటుందో, నేను ఆ బెనిఫిట్ ఏంటో చెప్తాను మీకు. 20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేకపోయినా, ఎందుకంటే ఈ 3 పార్టీల్లో మేము ఒకళ్ళమే కదా తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఇది వరకు. సో డెఫినెట్ గా 20 సంవత్సరాలుగా మేము అధికారంలో లేకపోయినా సరే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి పార్టీగా మాకు గుర్తింపు ఉందండి. ఇప్పటికీ ప్రజలు మమ్మల్ని ఈ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది అని గుర్తిస్తారు. మీరు గమనించండి, గ్రామాల్లోకి వెళ్ళినా సరే మీరు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బోర్లు ఎవరు తవ్వారని అడగండి. మీరు మారుమూల గ్రామాలకు వెళ్ళి బావులు ఎవరు అంటే జోస్నగర్ కాదనట్లేదు. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. బట్ తెలంగాణలో వైఎస్ఆర్ పాలన నచ్చిన వాళ్ళు, గతంలో వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికే ఉన్నారు. కానీ అవి ఎంతగా ఓటు రూపంలో మారుతాయి, రేపొద్దున రాజకీయంగా ఎంతవరకు పనికొస్తాయి అనేది ఇప్పుడు కీలక పాయింట్. ఇక్కడ నేను అదే చెప్తాను, అభిమానం వేరు, సానుభూతి వేరు. ఎలక్షన్స్ లో మీకు సపోర్ట్ గా నిలవడం
సార్ 2014లో 15 సీట్లు గెలుచుకున్నాం. అప్పుడు బీజేపీ తోటి మాకు పొత్తులో ఉంది, వాళ్ళకి 5 మాకు 15 మొత్తం 20 సీట్లు ఇచ్చాం. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ కి ఆ రోజు 23 సీట్లు సార్. ఆ రోజు 23 సీట్లు పీక్ సెంటిమెంట్ టైం అంటాం మీరు అప్పుడు దాన్ని. అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు 20 సీట్లు వచ్చాయి మా కూటమికి, వాళ్ళకి 23 వచ్చాయి. మేమే తెలంగాణ, మమ్మల్ని మించినటువంటి తెలంగాణ వాదులు లేరు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కి 60, 61, 62 ఉంది. సో అండ్ ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత సెంటిమెంట్ అనేటువంటి దాన్ని నేను ఏమంటానంటే, సార్ ఒక విషయం చెప్తాను సతీష్ గారు, మీకు తెలుసు ప్రాంతం బేస్డ్ గా రాజకీయాల్లో, మతం బేస్డ్ గా రాజకీయాల్లో, కులం బేస్డ్ గా రాజకీయాల్లో కొన్ని రోజుల మటుకే చేయగలుగుతారండి ఎవరైనా సరే. అల్టిమేట్ గా రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజలు అభివృద్ధి ఈ సెంటర్ అలాగా 42 సంవత్సరాల పాటు ఉండొచ్చు, ఇంకో 40 సంవత్సరాల పాటు కూడా ఉండగలుగుతాం. రైట్. ఇక్కడ రామకృష్ణ గారు గతంలో మీ పార్టీ అధినేత కొన్ని కామెంట్స్ చేశారు. అంటే రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు, ప్రజలకు సేవ అందించడం అని. అంటే ఇక్కడ కేవలం యాక్టివిటీస్ చేసే పార్టీగానే జనసేన ఉంటుంది, అంత ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా సస్టైన్ అయ్యే వాతావరణం ఉండదు, గెలిచే వాతావరణం ఉండదు అన్నది కొందరిలో ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం. రెండోది, భారతీయ జనతా పార్టీకి లీడ్ పార్టీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు అన్నట్టుగా అక్కడున్న ఎన్డీఏ కూటమికి నిజంగా వర్కౌట్ అవుతుందా అవ్వదా, నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేనని ఇక్కడ కలుపుకుంటారు? ఎందుకంటే గతంలో జనసేన కలిసి రావడం పైన కొన్ని డిఫరెంట్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నేతలే చేశారు. అలా తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో జనసేన బీజేపీ ఉన్నా కూడా మేము ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పింది. ఒకవేళ ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే మన ఓటు బ్యాంక్ ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, లేదంటే బీఆర్ఎస్ లాంటి పార్టీలు మళ్ళీ సెంటిమెంటల్ యాంగిల్ దీన్ని వాడుకుంటాయేమన్న భయం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్గా ఎదగాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. దే ఆర్ ఆన్ ద పాత్. దీన్ని ఎట్లా మీరు ఫేస్ చేస్తారు? అయితే మీరు నాకు చెప్పినట్లు మొదటి క్వశ్చన్ నేను చెప్తున్నా, ఏ రాజకీయ సిద్ధాంతం సక్సెస్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరండి. ఖచ్చితంగా అది ప్రాంతం పేరు రాజకీయ ప్రాంతం బట్ట మతం బట్ట అట్లా అనేది మనం చెప్పలేము. ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ పాత ప్రాంతీయ పార్టీలే నిలదెక్కోలేని పరిస్థితిలో కొత్త ప్రాంతీయ పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ గా నిలబెట్టారు. దట్టు ఈ 70 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక 3వ ఆల్టర్నేటివ్ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చిందండి. అంటే ఫస్ట్ టైం పవర్ షేరింగ్ లో ఉందన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. అయితే ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే మీరు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కాకముందు తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. దీన్ని చూసినట్లయితే తెలంగాణ ప్రజలు తెలంగాణ నేచర్ నుంచి దూరంగా ఉన్న నాయకత్వంలో ఈ రోజు ఎమడలేకపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నప్పుడు తెలంగాణలో కూడా మేము సామాజిక ఉద్యమకారులకు కానీ విద్యార్థి నాయకులకి, ఇందాక అన్న చెప్పినట్లు నాతో పాటు సంపత్ నాయక్ అనే వ్యక్తికి 2 విద్యార్థి నాయకులకి పవన్ కళ్యాణ్ గారు మన 8 సీట్లో 2 సీట్లు ఇవ్వడం, అదేవిధంగా బీసీ యువతకి ఇవ్వడం జరిగింది, తర్వాత ఎస్టీ యువతకి ఇవ్వడం జరిగింది, ఎస్సీలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ కోర్ అనేది అది మిస్ అవుతుంది అనమాట. దానివల్ల ఈ రోజు ఎలక్షన్స్ అయిన 6 నెలలకే తీవ్రమైన వ్యతిరేకత ఉంది, కొంచెం నాయకత్వ లోపం ఉంది. సో ఇక్కడ జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమకారులకి, సామాజిక ఉద్యమకారులకి, తెలంగాణ ఉద్యమకారులకి, విద్యార్థి నాయకులకి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. దానికి ఖచ్చితంగా మేము సక్సెస్ అవబోతున్నాం. లోకల్ పార్టీలు ఖచ్చితంగా పోటీ చేస్తారా? ఖచ్చితంగా లోకల్ అంటే మేము ఇన్ని ఎలక్షన్స్ లో ఎప్పుడంటే జనసేన పార్టీ ఒక పార్టీయే కాదని 2 రాష్ట్రాలు అనుకోనప్పుడే మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్న అయితే క్రూషియల్ సిచ్యువేషన్స్ లో కొన్ని పార్టీలు పోటీ చేయాలి. టీజేఎస్ లాంటి పార్టీలు, సిపిఎన్, సిపి కూడా పరిమితికి పోటీ చేస్తే జనసేన పార్టీ పోటీ చేసింది తెలంగాణలో. సో అప్పుడే మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ రాదు, ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ కి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, సరే ఇందాక జోష్నా గారు చెప్పినట్టు పరిస్థితులు మారుతా ఉంటాయండి, ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా మారుతా ఉంటది. బీజేపీ, జనసేన, మేమైతే వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా తెలుగుదేశం కలవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ప్రజానికి కొత్త నాయకత్వాన్ని ఇక్కడ కోరుకుంటా ఉన్నారు. సరే ఆ నిర్ణయం బీజేపీ మా నాయకత్వం కానీ బీజేపీ నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం ఏం తీసుకుంటో తెలియదు, అప్పటి వరకు మేము చెప్పలేని పరిస్థితి. బట్ కానీ అవి వ్యక్తిగతంగా మాత్రం కలవాలి అని మేము కోరుకుంటున్నాం. రైట్. చంద్ర శ్రీనివాస్ గారు ఇంతకు నేను రైట్ చేసిన పాయింట్, ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రాష్ట్రం డివిజన్ అయిపోయింది. బీఆర్ఎస్ ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇలాంటి అంశాలను ఎందుకు అస్త్రంగా వాడుకోవద్దు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ రావడం, రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకోవడం, దీన్నే బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా మాట్లాడడం మనం చూసాం. రేపు జనసేన, టీడీపీ, మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఒక అస్త్రంగా బీఆర్ఎస్ వాడుకోదన్న గ్యారంటీ ఏంటి? అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంకో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎదిగే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో 0. అంటే నీళ్లు నిధులు నియామకాల ద్వారా అనేక ఉద్యమకారులు, యూనివర్సిటీ లీడర్స్ వాళ్ళ యొక్క పునాదుల మీద, శవాల మీద రాజకీయాలు అన్నట్టుగా పునాదుల మీద ఈ తెలంగాణ ఏర్పడింది. వాస్తవమైన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఇప్పటికీ ఉన్నది. నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్స్ మనకు తెలుసు, నిధులు దారిమల్లి అనేది, నియామకాలు అసలు లేవు అనేది. ఇప్పుడు ఆ స్లోగన్తోనే ఈ దశాబ్దం పైన
తెలంగాణ ఇచ్చినా కానీ సోనియా గాంధీ కాదని చెప్పి కేసీఆర్ గారికి ఇచ్చారు, అవకాశం చూశారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి కాముకులు కావచ్చు, కొంతగా డెవలప్ అయిందన్న ఉద్దేశంతో సిటీ వాళ్ళ వైపు ఎడ్జ్ ఉంది. గ్రేటర్ పరిధులు బాగానే వచ్చినాయి, కానీ ఓటు బ్యాంక్ ఉంది, సీట్లు తగ్గిన పార్టీ క్యాడర్ ఉంది ఇప్పుడు స్టిల్. అవన్నీ యాక్చువల్గా గ్రేటర్ పరిధిలో వచ్చిన వాళ్ళంతా దాదాపుగా టీడీపీ వాళ్ళే ఒకప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. పల్లెలు వాళ్ళని నమ్మల. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది జాతీయ స్థాయిలో ఎదగాలి, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలి, ప్రధానమంత్రి స్థాయి ఎదగలన్న కేసీఆర్ గారు తన పార్టీ ఉనికి ప్రశ్న అయిపోయింది. అంటే రాబోయే రోజుల్లో కోలుకునే పరిస్థితి ఇక్కడ ఏం కనపడతలా. పద్దాకల సెంటిమెంట్గా ఇది పడి ఆంధ్ర తెలంగాణ అనేది ఇక్కడ అనుకోట్ల, అభివృద్ధి ధ్యేయంగా భావిస్తున్నారు. ఇందాక జోత్స్న గారు చెప్పినట్టు 2 దశాబ్దం 10 సంవత్సరాల నుంచి పార్టీ ఉన్నా లేకపోయినా అది ఒకటండి, పల్లెల్లో ఇప్పటికీ టీడీపీ జెండా మోసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సైబర్ సిటీ కావచ్చు, అభివృద్ధి కావచ్చు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఏమైంది, గచ్చిపల్లిలో అనేక ఇది చేశారు. అది కూడా చేయకూడదంటే ఇక్కడ కాదు, ఇదేమో రాజకీయం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం. ప్రజల్ని ఎవరికి ఇవ్వాలనే నిర్ణయిస్తారు సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలవాలన్నారు కదా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 151 సీట్లు వచ్చి 22 మంది ఎంపీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే తన ఉనికిని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయాడు. కాబట్టి ఇక్కడ అసలు పోటీ చేసే అవకాశమే లేదు. అప్పుడు డెఫినెట్ గా అవకాశం పవన్ కళ్యాణ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సంస్కృతిలో భాగమయ్యాడు. ఎక్కడో ట్రైబల్ ఏరియాలో వెళ్ళి వాళ్ళకి బోర్లు లేకపోతే నీళ్లు లేకపోతే ఇచ్చాడు, అనాథ పిల్లలు చదివించాడు, యూనివర్సిటీ విద్యార్థులను హక్కును చేర్చుకున్నాడు. ఈ సాహిత్యం అంటే ఇష్టం, ఈ పోరాట పట్టుబ చూసి ఆంధ్రాలో ఎదగాలని కోరుకున్నాడు. అదే సమయం ఆంధ్రాలో చెప్పేవాడు, మీరు తెలంగాణ స్ఫూర్తిని తీసుకోండి, మీరు రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడినాడు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మోదీ గారి అండదండలు పొందారు. ఇప్పుడు డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే నా ప్రిడిక్షన్ కావచ్చు, చాలా మంది మేధావుల ఆలోచన కావచ్చు, డెఫినెట్ గా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే రేపు స్థానిక సంస్థలు కావచ్చు, రాబోయే కాలంలో కావచ్చు, ప్రభుత్వంలో ఈ కూటమి కాంగ్రెస్ కి డి అంటే డి అనే విధంగా వెళ్తుంది. థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్. అదే పొజిషన్, ఎందుకంటే అది ఆల్రెడీ ఇచ్చారు 10 సంవత్సరాలు అవకాశం. ముందు ఈ సెంటిమెంట్ తో పద్దాకలు ఈ సెంటిమెంట్ ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ అని చెప్పినా అది జీర్ణించు, ఈ సంస్కృతిలో భాగమయ్యారు కాబట్టి అది తీసుకునే పరిస్థితి లేదు. రైట్. జోత్స్న గారు, డిబేట్ ముగించే ముందు, మొన్నటి ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు, ఇంత స్ట్రెంత్ ఉంది అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో, ఆ పీక్ టైంలో ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చిన పరిస్థితి, దాన్ని మీరు పోటీ కూడా దూరంగా ఉన్న వాతావరణం. అంటే కేవలం కాంగ్రెస్ను గెలవాలని తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా కోరుకుంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మొత్తం కాంగ్రెస్కే ఓట్లు వేశారు అనేది బాగా విస్తృతంగా చర్చ జరిగింది. అంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ చుట్టూ ఒక వైఫై లాగా. దీని నుంచి బయటపడి ఈ అలయన్స్లో వెళ్ళే వాతావరణం ఉంటుందా? ఉంటే ఎంతవరకు మీరు సక్సెస్ సాధించగలరు? సతీష్ గారు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్ ఇచ్చున్నాము. ఒక అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, ముఖ్యంగా అక్కడ జరిగింది ఏంటి అంటే పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని అంటే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఏదో విమర్శించాలని కాదు, అప్పుడు కూడా చెప్పాము మేము, రిమెంబర్ సతీష్ గారు, ఆయన చేసినటువంటి కొన్ని పనుల వల్ల పార్టీ నష్టపోయినటువంటి పరిస్థితి ఉండింది. ఆ టైంలో వితౌట్ ప్రిపరేషన్ ఏది కూడా, అందున జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఎప్పుడైతే అప్పుడు ప్రిజన్ లో ఉన్నారు, సో ఆ పరిస్థితుల్లో పోటీ చేసి క్యాడర్ నష్టపోయేలా చేసేటువంటి ఒక పరిస్థితులు అయితే ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మేము పోటీ చేయకూడదు అనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎవరికి మేము సపోర్ట్ చేయలేదు సతీష్ గారు. చాలా అధికారికంగా నేను చాలా సార్లు ఇంక్లూడింగ్ మా నాయకులను కూడా మేము ఈ క్లారిఫికేషన్ ఇచ్చున్నాం. మేము ఎవరికి సపోర్ట్ చెయ్యలేదు, ఎక్కడికక్కడ వాళ్ళకి, ఎందుకనంటే బికాస్ దెర్ వాజ్ నో కామన్ డెసిషన్ టేకెన్. సో ఎవరైతే ఎక్కడైతే ఇప్పుడు లోకల్ పరిస్థితుల్ని బట్టి, క్యాండిడేట్స్ ని బట్టి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సపోర్ట్ అన్నాం అంతే. అంతే తప్పించి మేము ఎవరికి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్ వేసేటప్పుడు విజయం సాధించినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు నేను విషయం చెప్తాను. మరి ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల దగ్గరికి బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారండి. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ లో చేరినటువంటి అరకెప్పుడు గాంధీ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో బికాజ్ ఒక్కొక్క ఎన్నికల్లో భాగంగా వాళ్ళు మాకు ఓటు వేయండి అని అడగడానికి వచ్చి ఉంటారు. అండ్ ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇది చాలా మటుకు ఒక రాంగ్ నోషన్ తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ కూడా చేసింది. ఈవెన్ చాలా చోట్ల ఇప్పుడు మీరు తీసుకోండి, శేర్లింగంపల్లి కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఈవెన్ ఖమ్మం దగ్గర కావచ్చు, చాలా చోట్ల ఇప్పుడు మీరు మాట్లాడే నామా నాగేశ్వరరావు గారు కూడా మన సంబంధించినటువంటి ఎన్నికల్లో వచ్చి మాకు ఎక్స్టెండ్ చేయండి సపోర్ట్ అని అడిగారు. సో ఎప్పుడైతే మేము పోటీలో లేమో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు మమ్మల్ని అడిగారండి. క్లారిటీ ఇవ్వండి. అదే నామా నాగేశ్వరరావు, అదే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు, చాలా మంది పాత సీనియర్లు మళ్ళీ టచ్ లోకి వస్తున్నారు అంటున్నారు. వాస్తవమేనా? నిజంగా ఆ వాతావరణం ఉందా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తెలంగాణలో?
నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం ఉంటే మా పార్టీ తలుపులు వాళ్ళకి తెరిచుంటాయి. ఓకే, వాళ్ళ స్వార్థం కోసం ఎవరన్నా వస్తారంటే Right. మాత్రం Right. ప్రాబబ్లీ విల్ నాట్ థింక్ ఆఫ్ ఇట్, బికాస్ వీ హావ్ Right. ఇనఫ్ లీడర్షిప్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఆల్సో. రైట్. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ చందు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు.